సారీ ఈరోజు కూడా అవైలబుల్‌గా లేను మార్నింగ్ నుంచిని. సో, నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్కెట్‌లో ఇప్పుడు స్టోరీ బిల్డప్ ఎలాగవుతుందనేది చూసుకుందాం. ఓకేనా. హైయర్ టైమ్ ఫ్రేమ్ పర్స్పెక్టివ్‌లో చూస్తే 1 అవర్ బిలో అంతా మనకి బుల్లిష్‌లో ఉంది. అండ్ 1 అవర్ అబోవ్ అంతా బీరిష్‌లో ఉంది. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్ మన బీరిష్ అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకునేటట్టు మన లోవర్ హై అండ్ లోవర్ లో ఈ మధ్యలో ఉన్న ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మనం ప్రీమియంలో ఉన్నాం. ప్రీమియం నుంచి ఇన్వెస్ట్‌మెంట్ సప్లై మనకి పుల్ బ్యాక్ ఇచ్చింది. అండ్ ఇండ్యూస్‌మెంట్ సప్లై ఏం చేస్తదంటే ఓన్లీ ఇండ్యూస్ మాత్రమే తీసుకుంటది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే గ్యాప్ అప్ అయిపోయింది. సో, ఇక్కడ ఆపరేటర్ లాస్ ఇంకా బుక్ అవ్వలేదు. సో, నేను నిన్న వీడియోలో కూడా అనాలిసిస్ వీడియోలో కూడా మెన్షన్ చేసిందేంటంటే మార్నింగ్ మ్యాక్స్ పాజిటివ్ ఫ్లాట్ పాజిటివ్‌లో ఓపెన్ అవుతది. అండ్ ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే మార్క్ చేశానో అదిని గ్రీన్ కలర్‌ది. ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అయ్యి ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయినట్టయితే ఈ రెసిస్టెన్స్ ఏదైతే నేను పెట్టుకున్నానో 49,000 లెవెల్ అనేది అది బ్రేక్ అయిపోతే మనం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. ఈ ప్రీవియస్ ఏదైతే ఇండ్యూస్‌మెంట్ సప్లై వచ్చిందో అక్కడి నుంచి దాన్ని మిటిగేట్ చేయడానికి కంప్లీట్‌గా మిటిగేట్ చేసింది ఆల్రెడీ. సో, నేను ఈ హైని బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. సో, మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ 49,000 లెవెల్‌ని బ్రేక్ చేసింది. సో, మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాత నుంచిని అది కంప్లీట్‌గా బుల్లిష్‌లోనే ఉంది. సో, మనం అనుకునేటట్టు. ఇక్కడ ఇంకోటి చూడాల్సిందేంటంటే మార్కెట్ నిజంగా బుల్లిష్ అవ్వాలి అనుకున్నట్టయితే ఇంతసేపు ఇక్కడ లిక్విడిటీ జనరేట్ చేయదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ లిక్విడిటీ క్రియేట్ చేసింది. అండ్ మనం ప్రీవియస్ సప్లై ఏదైతే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాలో అయిందో ఆ సప్లై జోన్‌కి ఇప్పటికొచ్చి మిటిగేట్ చేయలేదు. మిటిగేట్ చేయగానే అక్కడి నుంచి ఫాలో అయింది. సో, ఇది మనకు ఒక జస్ట్ ఇండ్యూస్‌మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే కింద ఫాలో అయింది. సో, ఇక్కడ ఈ కంప్లీట్ ఇండ్యూస్‌మెంట్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేసుకుంది. మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. సో, దాని తర్వాత మళ్ళీ మనది ఇది లో ఇంటర్నల్‌లోని మాట్లాడుతున్నా. ఇది మనకి లో హైయర్ లో మార్కెట్ స్ట్రక్చర్ ఇంటర్నల్‌లో బ్రేక్ చేసిన తర్వాత ఈసారైనా పైన సప్లైలో మిటిగేట్ అయిందంటే ఈసారి కూడా మిటిగేట్ అవ్వలేదు. చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో దాని వాల్యూ 130 49,130 అండ్ దీని హై చూడండి 49,128 2 పాయింట్స్‌తో మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ తీసుకొని మళ్ళీ కిందని చాలాసేపు కన్సాలిడేట్ అయింది. లాస్ట్ 2 అవర్స్ నుంచి చూస్తే 2.5 అవర్స్ నుంచి ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. సో, మార్కెట్ జస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేస్తుంది. ఎర్లీ సెల్లర్స్‌ని ఇన్వైట్ చేస్తుంది. అండ్ ఇది ఇప్పటికొచ్చి సప్లైలో మిటిగేషన్ కూడా అవ్వలేదు. సో, మ్యాక్స్ ఏంటంటే ఇదంతా లిక్విడిటీ కలెక్ట్ చేస్తుంది బయ్యర్ సైడ్ నుంచి. అండ్ సెల్లింగ్ సప్లై జోన్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గాని మనకి ఎటువంటి చేంజ్ ఆఫ్ రేట్ లోవర్ టైమ్ ఫ్రేమ్ వస్తే ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో అదంతా కలెక్ట్ చేసుకుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ డబుల్ టాప్ క్రియేట్ చేసింది. సప్లైలో ఎంటర్ అవ్వకముందు. సో, ఇది కూడా ఒక లిక్విడిటీయే. ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న డిమాండ్‌ని ట్యాప్ చేసి ఇక్కడి నుంచి పైకెళ్తదని చెప్పి నేను జస్ట్ అస్యూమ్ చేస్తున్నాను. సో, అలాగే జరిగితే మన సప్లైలో వెళ్ళిన తర్వాత మంచి ఫాల్ నిన్న మనకి ఎలాగైతే ఫాల్ వచ్చిందో అలాంటి స్పైక్ మళ్ళీ మనం చూడొచ్చు. సో, వెయిట్ చేసి చూద్దాం. ఏమైనా ఎంట్రీ దొరికినట్టయితే నేను తీసుకునేటప్పుడు మెన్షన్ చేస్తాను. ఇది ప్రెజెంట్ మన స్టోరీ ఏదైతే మార్కెట్ అవ్వాలి అని అనుకుంటున్నామో, ఏ విధంగా అయితే మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నామో దాని గురించి. అండ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత లాజిక్ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇది మన 15 మినిట్స్‌లో ఒక డిమాండ్ క్రియేట్ చేసింది. అండ్ ఇది సప్లై నుంచి ఫాలో అవ్వట్లేదు. సో, ఇది కూడా మనకు ఒక ఇండ్యూస్‌మెంటే. ఓకేనా. సో, ఇది 15 మినిట్స్ డిమాండ్ పెట్టుకున్నాం. అక్కడ ట్యాప్ అయిన తర్వాత అక్కడి నుంచి మూవ్‌మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీ బయర్స్‌ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈ హై పైనున్న లిక్విడిటీ కలెక్ట్ చేసేసుకుంటే సప్లైలో వెళ్ళిన తర్వాత మనకి మంచి ఫాల్ రావచ్చు. బట్ అప్పుడు ఏంటంటే టార్గెట్ అనేది చిన్నగుంటాయి. ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉంది. అండ్ ఇదంతా ట్రెండ్ లైన్ ఉంది. అండ్ ఇది కూడా ఇక్కడ కూడా ఈ లో బ్రేక్ చేయడం ఇవన్నీ ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనేది ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. మ్యాక్స్ నా ఒపీనియన్‌లో ఇక్కడ ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇప్పుడు హై బ్రేక్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ గాని కిందకి వచ్చినట్టయితే మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే 1 మినిట్‌లో ఇక్కడ, ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉంది. చూసారా? ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్‌గా ఒక్కసారిగా ట్రాప్ అయిపోయారు. ఇక్కడ గ్యాప్ కూడా క్రియేట్ అయింది. ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల. సో, ఇదంతాన ఇక్కడ కిందన కూడా చూడండి. ఇవంతాన ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి ఇక్కడ ఆర్డర్స్ అంతాన. ఆల్రెడీ 15 మినిట్స్‌లో మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో రీఫైన్ వర్షన్ చూసుకుంటే ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత గానీ బుల్లిష్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి సప్లైలో వెళ్తుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ అన్ని ఆర్డర్స్ ఫుల్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే సప్లైలో వెళ్తదో ఇదంతా ఒక్కసారికి ఒక్క స్పైక్‌లోనే తీసేసుకుంటది. లైక్ మొన్న ఎలాగైతే ఒకసారి సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒకసారిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఇదంతా లిక్విడిటీ గ్రాప్ అయిపోయి ఎక్స్‌ట్రీమ్‌లో ఏదైతే డిమాండ్ ఉందో అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఈ విధంగా ట్రేడ్ తీసుకోవాల్సింది అయితే బావుండని చెప్పి అనుకుంటున్నా. వెయిట్ చేసి చూద్దాం ఏమవుతదని చెప్పేసి.
ఫైనల్గా ఇక్కడ ఆటోస్ అనేది ఫిల్ అయిపోయాయి. ఈ గ్యాప్ అనేది ఏదైతే మనం మెన్షన్ చేసామో అక్కడ ఫిల్ అయిపోయింది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి కానీ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి దాన్ని హై బ్రేక్ చేసి సో మనం కంటిన్యూ చేయొచ్చు ట్రెండ్ని. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై ఉందా, ఈ రెడ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసినట్టయితే మనం బుల్లి సైడ్ కంటిన్యూ చేయొచ్చు. సరే, ఆల్రెడీ అనుకునేటట్టు మనకి ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతే బ్రేక్ అయిందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ మాత్రం ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని కింద పెట్టుకోవాలి సేఫ్ స్టాప్ లాస్ అయితే. బట్ నేను తీసుకునేది ఈ క్యాండిల్ ప్రకారం కాబట్టి నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. పెద్ద డిఫరెన్స్ రావట్లేదు, 42 పాయింట్స్ అలా వస్తుంది. టార్గెట్ మాత్రం ప్రీవియస్ ఏదైతే హై ఉందో దాన్ని బ్రేక్ చేయడం టార్గెట్ అండ్ సప్లైలో ఎంట్రీ అవ్వడం. సో అప్రాక్స్ 75 పాయింట్స్ అలాగా. సో ఇది ఒక క్విక్ స్కాల్ప్. ఆల్రెడీ మార్నింగ్ నుంచి మూమెంట్ ఏం లేదు. సో మనం పెద్ద మూవ్స్కి ఇప్పుడు ట్రై చేయలేం అండ్ బీరీస్ సైడ్కి ఎక్కువ శాతం ఉండడానికని ట్రై చేస్తున్నాను. సో ఈ సప్లైకి వెళ్తుందని చెప్పి అనుకోవడం ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ మనది. అండ్ సప్లైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ లైక్ ఇక్కడ ఎలాగైతే మనకి దొరికిందో సేమ్ అలాంటిది ఇక్కడ ఏదైనా దొరికితే మనం అక్కడి నుంచి రివర్సల్ ట్రేడ్ తీసుకుందాం ఈ లిక్విడిటీని మొత్తం గ్రాప్ చేయడానికి హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకేనా? ఓకే, ఇంత సైడ్ వే మూమెంట్లో కూడా మనం ఒక క్విక్ మూమెంటం పట్టుకున్నాం. ఓకే, ఆల్మోస్ట్ 1:1.5 వస్తుంది. మన ప్రీవియస్ సప్లై కూడా ఉంది కదా ఇక్కడ నుంచి పడిందని. ఇక్కడ ఆల్రెడీ డబుల్ టాప్ ఉంది. సో ఖచ్చితంగా లిక్విడిటీ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది. మనం అనుకునేటట్టు ఇక్కడ కానీ ఎటువంటి చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చినా మంచి మూమెంటం వస్తుంది కింద వరకు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ సప్లై ఎటువంటి దానికి రీజన్ కాదు, బట్ ఈ సప్లై దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. బట్ నేను రీఫండ్ వర్షన్ ఈ లెవెల్ వరకు పెట్టుకుంటున్నాను టార్గెట్ అయితే. ఓకే, 100 పాయింట్స్ ప్లస్కి ఇక్కడ వరకు. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి మూమెంట్ అయిన తర్వాత బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకొని మనం ఈ టార్గెట్ వరకైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ కానీ మనం ఎంట్రీ మిస్ అయ్యి ఉంటాయి. ఓకే, అది కూడా చూద్దాం. మార్కెట్ మళ్ళీ లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గర రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. ఇన్ కేస్ మార్కెట్ కానీ ఈ స్టాప్ లాస్ కానీ హిట్ చేసినట్టయితే సప్లై వరకు వెళ్ళడానికి దానికి ఇంట్రెస్ట్ లేదు. ముందు నుంచే లైక్ ఇప్పుడే తను ఇక్కడ నుంచే మార్కెట్ ట్రెండ్ రివర్సల్ చేయాలని చెప్పి అనుకుంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో వెయిట్ చేసి చూద్దాం. మన టార్గెట్కి అయితే ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసి అక్కడి నుంచి రివర్స్ అయిపోవడం వల్ల నేను కూడా హోల్డ్ చేసి ఉంచున్నాను. 100% క్వాంటిటీతో హోల్డ్ చేసి ఉన్నాను. ప్రెజెంట్ ఎప్పుడైతే హై బ్రేక్ అయిపోద్దో అప్పుడు మనం ప్రీవియస్ ఏదైతే సప్లైలో రీఫండ్ వర్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎటువంటి చేంజ్ ఆఫ్ రేట్ అయినా మనం ట్రెండ్ రివర్సల్కి ప్లాన్ చేయొచ్చు. అప్పటి వరకు బుల్లిష్ సైడ్ ఉందాం అండ్ ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ వీక్నెస్ అనేది చూపిస్తుంది మెల్లిగా. అండ్ ఇక్కడ కూడా లిక్విడిటీ ఫామ్ చేస్తుంది. లిక్విడిటీ ఆల్రెడీ డబుల్ టాప్ ఇక్కడ ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న డిమాండ్ జోన్లో ప్రీవియస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లెవెల్లో 49-40 లెవెల్లో కానీ మనకి రిజెక్షన్ వచ్చినట్టయితే మనం ఇవన్నిటిని గ్రాప్ చేయొచ్చు. లేదంటే మన స్టాప్ లాస్ ఇక్కడ వదులుకోవాలి. ఓకేనా? బట్ టార్గెట్ అయితే 1:1.5 ప్లస్ ఇచ్చింది. ఇంకా ఇదంతా ఒక గేమ్లో పార్ట్ మాత్రమే. సో వెయిట్ చేద్దాం. లాజిక్ ప్రకారం అయితే ఎంట్రీ తీసుకున్నాం, బట్ లిక్విడిటీ అనేది జనరేట్ చేయడానికి ఇది మళ్ళీ కిందకి వస్తుంది. బట్ మనకు తెలుసు ఇది డిమాండ్ ఇండ్యూస్మెంట్ డిమాండ్ అని చెప్పి. అది కూడా ఈ డిమాండ్లో మనం రీఫండ్ వర్షన్లో కూడా ఈవెన్ లైక్ ఈ డిమాండ్లో కూడా 50% తీసుకుంటే అది ప్రీమియం నుంచే వెళ్తుంది. సో ఎక్స్ట్రీమ్ కూడా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. బట్ నేను అంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వాలనుకోవట్లేదు. సో నేనైతే ఈ స్టాప్ లాస్ కింద ఇక్కడే పెట్టుకుంటున్నాను, ట్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్రీన్ క్యాండిల్ ముందును పెట్టుకోవాల్సింది, బట్ ఆల్రెడీ అది మిటిగేట్ అయిపోయింది. మిటిగేట్ అయిన తర్వాత వెళ్తుంది. సో లాజిక్ ఏం కనిపించట్లేదు స్టాప్ లాస్ అంత పెద్దది ఇవ్వడం. నేను మీకు 30 పాయింట్స్ అంటే ఆప్షన్లో 20 పాయింట్స్ నేను వదులుకుంటాను. సరేనా? చూద్దాం. ఓకే, బయర్స్కి మనం వెళ్ళడానికి ఇది ఒకటే జోన్ ఉంది. దీని హైలో మళ్ళీ ఇంకా ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నాను. హిడెన్ పిఓఐ ఒకటి ఉంది. సో ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడే ఈ 40 ఏదైతే లెవెల్ మెన్షన్ చేశానో దాని కింద పెట్టుకొని టార్గెట్ సేమ్ లిక్విడిటీ గ్రాప్ చేయడం, ట్రెండ్ అండ్ లిక్విడిటీ అండ్ మిటిగేషన్ చేసి పైకి వెళ్ళడం. ఈ లాజిక్ ప్రకారమే తీసుకున్నాను. ఈ ట్రేడ్ ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇక్కడ మళ్ళీ లాట్స్ యాడ్ చేస్తాను నేను. చూద్దాం. ఈ ప్రీవియస్ ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో అక్కడ చాలాసేపు కన్సల్టేట్ అయింది. నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటున్నాను, జస్ట్ ఒక 5 పాయింట్స్ కొని. ఓకే, ఈ స్టాప్ లాస్ నేను ట్రైల్ ఎందుకు చేసుకుంటానంటే ఇది ఇంత వీక్నెస్ చూపిస్తుందంటే
ఖచ్చితంగా ఇక్కడ చాలా వరకు మ్యానిపులేషన్ చేస్తుంది. ఇక్కడ ప్రీవియస్ సప్లై ఉంది. దాన్ని హోల్డ్ చేస్తూ క్యాండిల్స్‌లో చూసినట్టయితే హై, లో, హై, లో, హయ్యర్ హై, హయ్యర్ లో ఫామ్ చేస్తుంది. బట్ ఈ హయ్యర్ లోని కానీ కంటిన్యూ చేయాల్సినప్పుడు ఈ హైని బ్రేక్ చేయాల్సింది. చాలాసేపు ఇక్కడ హోల్డ్ చేసి ఈ లోన్ కానీ బ్రేక్ చేసిందంటే ఈ క్యాండిల్ లోని మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేయను. బట్ ప్రీవియస్గా ఏవైతే లాట్స్ తీసుకున్నానో అది ఇంకా హోల్డ్లోనే ఉన్నాయి. సో వెయిట్ చేసి చూద్దాం. సో ఇందులో మనం తీసుకొని ఈ 5 పాయింట్ స్టాప్ లాస్ నేను తీసేసుకున్నాను. ఓకే, అండ్ ఏదైతే ప్రీవియస్గా హోల్డ్ చేసి ఉన్నానో అది ఇంకా హోల్డ్ చేసి ఉంది. ఈ లో బ్రేక్ చేసినట్టయితే మనం బీరీస్ సైడ్కి చూడొచ్చు. ఎందుకంటే ఇది ప్రీవియస్ సప్లైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. సప్లైకి వెళ్తే అందరూ ఖచ్చితంగా అక్కడి నుంచి బై చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ రేట్ స్టార్ట్ చేశారు. సో లిక్విడిటీ ఇది కానీ చేంజ్ ఇక్కడ ఈ లో కానీ బ్రేక్ అయిందంటే మనం కంప్లీట్గా లిక్విడిటీ తీసుకోవడానికి బీటీఎస్టీకి పీ సైడ్ వెళ్ళొచ్చు. బట్ నేనైతే అంత రిస్క్ అయితే తీసుకొని అనుకోవట్లేదు. బట్ వెయిట్ చేద్దాం ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్ ట్రేడ్. సో మార్కెట్ కంప్లీట్గా బయర్స్ని స్టాప్ లాస్ హంట్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఫాలో అవడం స్టార్ట్ అయిందో ఇది మనకు ఒక సప్లై లాగా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కానీ మనం మార్కెట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది ఈ క్యాండిల్ కానీ బ్రేక్ చేసిందంటే ప్రీవియస్ క్యాండిల్లో మనం ఇక్కడ నుంచి బీరీస్ సైడ్కి వెళ్ళొచ్చు. లేదు అన్నట్టయితే ఇది హోల్డ్ చేసి ఇది కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే బీటీఎస్టీకి మనం సి సైడ్ వెళ్ళొచ్చు. ఓకేనా, ఈ రెండు సినారియోలో ఏం వర్క్ అవుతుందో చూద్దాం ఎండ్ ఆఫ్ ది డేకి. ఇక్కడ మనం ఏదైతే పీ సైడ్కి తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నామో ఇది కొద్దిగా రిస్కీ ట్రేడ్, బట్ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మనం తీసుకొని స్టాప్ లాస్ దీనిపైన పెట్టుకుందాం. టార్గెట్ ఏదైతే మనం లిక్విడిటీ గ్రాప్ చేయాల్సి ఉందో అది తీసుకోవచ్చు. అదే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకొని ఉంటే మనం ప్రీవియస్ ఏదైతే స్టాప్ లాస్ పెట్టుకున్నామో అది చేంజ్ అయిపోతే మనం కంప్లీట్గా ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్లో బీరీ సైడ్కి వెళ్ళొచ్చు. బట్ ఇది పర్టికులర్గా ఇప్పుడు ఓన్లీ ఇది లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రమే నేను ఇది కన్ఫర్మేషన్ చేసింది. సో అందుకే నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ లో బ్రేక్ చేసి ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటే బాగుందని చెప్పి అనుకుంటున్నా. అందుకని తీసుకోలేదు ఇక్కడ పీకి. ఇక్కడ బీరీ షీట్ తీసుకోవడానికి ఇదే రీజన్. మనకి ఇక్కడ లో టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఉంది, బట్ అయినా సరే హైయర్ టైం ఫ్రేమ్ కొద్దిగా గొప్ప సపోర్ట్ చేయాలి కదా. అది చేయకపోవడం వల్ల నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. బట్ డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను జస్ట్ ఒక 10-15 పాయింట్స్కి మనం రిస్క్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. బట్ నేనైతే ఇక్కడ నుంచి తీసుకోను. ఎందుకంటే ప్రతి దగ్గర మనం సప్లై డిమాండ్ మార్క్ చేసుకుంటూ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మనం తీసుకోకూడదు. ఒక లాజిక్ ఉండాలి. ఇది ఎందుకంటే ఇది ఫాలో అవుతుంది ఎక్కడి నుంచి లేదు, సప్లైలో అసలు వెళ్ళలేదు. జస్ట్ అది ఇండ్యూస్మెంట్ చేయడానికి మాత్రమే మనకి ఎర్లీ సెల్లింగ్ అనేది చూపిస్తుంది మార్కెట్లో. అందుకే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దీని మీద. మనం ఏదైతే ప్రీవియస్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏదైతే మనం హోల్డ్ చేసామో సి సైడ్కి అది ఇప్పటికీ డీసెంట్ ప్రాఫిట్లోనే ఉంది. ఎక్కువ ప్రాఫిట్లో లేదు, బట్ డీసెంట్ ప్రాఫిట్లో ఉంది. ఇది ఒక స్టాప్ లాస్ మాత్రం హిట్ అయింది మంది. ఇది కొద్దిగా అగ్రెసివ్ ట్రేడ్ తీసుకున్న 5 పాయింట్స్ తోటి. అదే లాజిక్. ఇంకా ఎండ్ ఆఫ్ ది డేకి చూడాలి మార్కెట్ మన టార్గెట్ హిట్ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడే ఉండిపోద్దా అనేది. బట్ రేపు మ్యాక్స్ ఓపెన్ అవ్వడం మాత్రం పాజిటివ్లోనే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మార్కెట్ ఇంకా క్లోజింగ్ అయిపోయింది. హాఫ్ ద టార్గెట్ మళ్ళీ సేమ్ అక్కడికి రీచ్ అయ్యి వచ్చింది. మార్కెట్ రేపు చూద్దాం. రేపు మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మన సప్లైలో అంటే మరీ ఫ్లాట్ ఓపెనింగే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సేమ్ ఈ రోజులాగే ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అయ్యింది. మన సప్లై నుంచి ఏదైనా రియాక్షన్ ఇస్తే మనం కంటిన్యూ చేయొచ్చు. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే అనాలిసిస్ చేసి ఇది మన వీక్లీలో వెళ్దాం. వీక్లీలో చూస్తే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ చేసుకుంది. అండ్ ప్రీవియస్ ఏదైతే డిమాండ్ ఉందో ఇది కంప్లీట్గా ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే మన ఎలక్షన్ టైంలో ఈ రిజల్ట్ వచ్చినప్పుడు అయింది ఇది ఫాల్. సో అందులో మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే అది పర్టికులర్గా 50% లైన్ నుంచే వెళ్తుంది. ఓకేనా. ఇది ఒక రిజెక్షన్ బ్లాక్. అండ్ రిజెక్షన్ బ్లాక్లో నేను 50% పెట్టుకున్నాను. ఆ రిజెక్షన్ బ్లాక్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇదే డే టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే డే టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ హై క్రియేట్ చేసి మళ్ళీ లో క్రియేట్ చేసింది. ప్రైస్ యాక్షన్లో చూసినట్టయితే హై లో మళ్ళీ హయ్యర్ హై క్రియేట్ చేసింది. తర్వాత ఈ హయ్యర్లో ఏదైతే క్రియేట్ చేసిందో దాన్ని బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ పైన లిక్విడిటీ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. ఇక్కడ 2 లిక్విడిటీ ఆల్రెడీ గ్రాప్ చేసింది. ఈ పైన కూడా లిక్విడిటీ ఉన్నది. ఈ గ్రాప్ చేయడానికి ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. మనం అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే 1 hour ఉందో మన సప్లైలో అది మన ఎక్స్ట్రీమ్ సప్లై కూడా రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక ఇండివిజువల్ సప్లై కదా. అండ్ ఎక్స్ట్రీమ్ సప్లై ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు మార్కెట్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా ఇండివిజువల్ సప్లైని బ్రేక్ చేసి ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇక్కడే కన్సల్టేట్ అయ్యి ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఎలాగైతే ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్లీ సైడ్ వేలో ఉంటూ బుల్లిష్ అయిందో
రేపు కూడా అలాగే అవ్వచ్చు. సో మార్కెట్ అనాలిసిస్ ఇంతే. ఉంటాయి అయితే బాయ్.